ఈ రోజు జర్మనీలో జరిగింది రేపు మన దేశంలో కూడా జరగవచ్చు. వీడు కావాలని ఆ మార్కెట్లో ఉన్న క్రైస్తవుల్ని టార్గెట్ చేసి ఈ దాడిని చేశాడు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రెసిడెంట్ మన దేశంలో దాదాపు 2 కోట్ల కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ప్రజలు నివసిస్తున్నారు. ఇస్లాం మతం జర్మనీకి మంచిది కాదు. ఈ మతం మా జర్మనీకి చెందిందే కాదు. మా దేశంలో ఈ మతానికి చెందిన ఎటువంటి మసీదులు కానీ కట్టడాలు కానీ ఉండకూడదు అని చెప్తుంది. ఇలాన్ మాస్క్ ఒక దేశంలోని పార్టీకి సపోర్ట్ చేశాడు అంటే ఆ పార్టీ ఇప్పుడు ఎంత పవర్ఫుల్ గా మారి ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఈ బంగ్లాదేశీ రాడికల్స్ ఎటువంటి రీజన్ లేకుండా మన ఇండియాను హేట్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతని పేరు టాలిబ్ అల్ అబ్దుల్ మొహసిన్. వయసు 50 సంవత్సరాలు. ఇతను సౌదీ అరేబియాకు చెందినవాడు. కానీ 2006లో ఆ దేశంలో తనకు ప్రాణహాని ఉందని చెప్పి జర్మనీకి షిఫ్ట్ అయ్యాడు. జర్మన్లో ఇతను ఒక సైకియాట్రిస్ట్గా సెటిల్ అయ్యాడు. 2016లో ఇతనికి జర్మనీ దేశం ఆ దేశంలో పర్మనెంట్గా ఉండేందుకు పర్మిషన్ కూడా ఇచ్చేసింది. ఇక ఇప్పుడు నేను ఇతని గురించి చెప్పబోయే విషయాల్ని జాగ్రత్తగా వినండి. ఇతను చేసిన పని గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇతను జర్మనీకి వచ్చిన కొత్తలో ఇస్లాం మతం గురించి, ఆ మతంలో ఉన్న రాడికల్స్ గురించి నెగిటివ్గా మాట్లాడేవాడు. ఇతని సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఇస్లాం మతానికి అగెన్స్ట్గా ఉంటాయి. ఇతని సోషల్ మీడియా పేజెస్ చూస్తే ఇతను చాలా సెక్యులర్ పర్సన్ లాగా మనకు అనిపిస్తుంది. అంతేకాదు, మనోడు జర్మన్లో ఉండి అక్కడి పోలీసులను బయట నుంచి ఇస్లామిక్ రాడికల్స్ని ఆ దేశంలోకి తీసుకువస్తున్నారు అని క్రిటిసైజ్ చేసేవాడు. అక్కడి రాజకీయ నాయకుల్ని కూడా క్రిటిసైజ్ చేసేవాడు. అలాగే మనోడు ఆ దేశంలో ఉన్న ఫార్ రైట్ పొలిటికల్ పార్టీ అయిన ఏఎఫ్డి, అల్టర్నేటివ్ ఫర్ జర్మనీని బాగా సపోర్ట్ చేసేవాడు. ఈ ఏఎఫ్డి పార్టీ జర్మనీ దేశంలోకి ఇతర దేశాల వారిని తీసుకురాకూడదు అని పోరాటం చేసేది. అలాంటి పార్టీని మనోడు సపోర్ట్ చేసేవాడు. ఇతని సోషల్ మీడియా పోస్టులు, మాట్లాడే మాటలు చూస్తుంటే ఇతను ఇస్లాం మతంలో పుట్టాడు కానీ అతనికి ఆ మతం అంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఆ మతంలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఉగ్రవాది అయ్యే ఛాన్సే లేదు. ఆ రాడికల్ థాట్ ఇతనిలో లేవు. ఇతను చాలా మంచోడు అని అందరూ అనుకున్నారు. ఇతను పుట్టిన దేశమైన సౌదీ అరేబియానే ఇతను సోషల్ మీడియాలో ఓపెన్గా క్రిటిసైజ్ చేసేవాడు. సౌదీ అరేబియా కట్టర్ ముస్లింలను ప్రొడ్యూస్ చేస్తుంది, రాడికల్స్ అంతా ఆ దేశంలో ఉంటారు అని ఆ దేశాన్ని నిందించేవాడు. ఇలాంటి మాటలు మాట్లాడి ఇతను జర్మనీలోని ప్రజల్ని, అక్కడి అధికారుల్ని నేను మంచోన్ని అని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ 4 రోజుల క్రితం డిసెంబర్ 20వ తేదీన వీడు తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. అసలేం జరిగిందంటే ఈ 50 సంవత్సరాల తాలిబ్ BMW కార్ని రెంట్కి తీసుకొని జర్మనీలోని ప్రజలు క్రిస్మస్ కోసం షాపింగ్ చేసే అందరి ఫేవరెట్ ప్లేస్ అయిన మ్యాగ్డెబర్గ్ మార్కెట్ని టార్గెట్ చేశాడు. వీడు ఆ కార్ని తీసుకొని మెల్లగా ఆ మార్కెట్లోని 1 వే ఎమర్జెన్సీ రోడ్ దగ్గరికి వచ్చాడు. లోపల షాపింగ్ చేస్తున్న క్రైస్తవుల మీదికి ఈ BMW కార్ని వేగంగా తీసుకువచ్చి వాళ్ళపైన ఎక్కించేశాడు. వీడు కావాలని ఆ మార్కెట్లో ఉన్న క్రైస్తవుల్ని టార్గెట్ చేసి ఈ దాడిని చేశాడు. ఈ దాడిలో దాదాపు 200 మంది గాయపడ్డారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీడు ఇన్ని రోజులు తన మతానికి అగెన్స్ట్గా మాట్లాడి సరైన సమయం కోసం వెయిట్ చేసి తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ దేశ ప్రజలపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ప్రజలకు తెలియగానే దేశంలో ఉన్న ఈ ఇస్లామిక్ ఇమిగ్రెంట్స్ అందరినీ వెంటనే దేశం నుంచి బయటకు పంపేయాలని, వాళ్ళను తిరిగి వాళ్ళ దేశాలకు పంపాలని భారీ ఎత్తున ప్రొటెస్ట్ మొదలైంది. ఈ సంఘటనపై జర్మనీలోని ఎక్స్ ముస్లిం ప్రజలు చెప్పేదేమిటంటే ఈ తాలిబ్ తనను తాను ఒక ఎక్స్ ముస్లింగా చెప్పుకునేవాడు. అంటే ఇతను నేను ముస్లింని కాదు, ఆ మతాన్ని నేను వదిలేశాను, నేను ఏ దేవుని నమ్మను అని చెప్పి ఎక్స్ ముస్లిం గ్రూప్ని నమ్మించి ఆ గ్రూప్లోకి చేరాడు. నన్ను తిరిగి సౌదీ అరేబియా దేశంలోకి పంపకండి, అక్కడ నా ప్రాణానికి ప్రమాదం ఉందని జర్మనీ ప్రభుత్వాన్ని అడుక్కున్నాడు. దాంతో పాపం ఆ జర్మనీ దేశ అధికారులు ఇతను అడిగినట్టుగా ఆ దేశంలో ఉండేందుకు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. 2006 నుంచి ఇప్పటి వరకు వీడు సోషల్ మీడియాలో తన పాత మతానికి అగెన్స్ట్గా మాట్లాడేవాడు. ముస్లిం దేశాల్లో ఉన్న రాడికల్స్ ప్రాబ్లం గురించి మాట్లాడేవాడు. కానీ చివరికి వీడు కూడా మిగతా జిహాదీల్లాగే తన అసలు రూపాన్ని బయట పెట్టాడు.
జర్మనీ పోలీసులు అండ్ ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇది కేవలం ఒక ఇండివిజువల్ చేసిన అటాక్లా లేదు, దీని వెనకాల భారీ ప్లాన్ ఉండొచ్చు అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీనిపైన ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. కానీ ఒకసారి జర్మనీ ప్రజల తరపున ఉండి ఆలోచించండి, అక్కడి సామాన్య ప్రజలు ఏం తప్పు చేశారు? ఆ దేశంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం క్రిస్టియానిటీ. ఆ దేశ ప్రజలు వాళ్ళ మతానికి చెందిన అతిపెద్ద పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఫేమస్ క్రిస్మస్ మార్కెట్లో షాపింగ్ చేస్తుంటే అలాంటి అమాయక ప్రజల్ని ఇంత దారుణంగా వీడు ఎలా చంపాలి అనుకున్నాడు? వీడిలో అంత హేట్ ఎలా వచ్చింది కావచ్చు? మీలో తెలియని వారికి చెప్తున్నాను, యూరప్లోని చాలా దేశాలు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశ ప్రజలకు తమ దేశంలో ఆశ్రయం ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ దేశాల్లో అక్కడి పరిపాలకులు ప్రజల్ని వేధించడం, వెంబడించి చంపుతుంటే అలాంటి వారిని యూరప్ దేశాలు మీరు మా దేశంలోకి వచ్చేయండి, మేము మిమ్మల్ని కాపాడుతాము, ఇక్కడ ఉద్యోగాలు సంపాదించి మాలో కలిసిపోండి అని మంచి అవకాశం ఇచ్చారు. కానీ ఈ యూరప్ దేశాల ఈ మంచితనమే ఇప్పుడు వాళ్ళకు శాపంగా మారింది. ఎందుకంటే ఈ యూరప్ దేశాలు మన ప్రపంచంలోనే బాగా డెవలప్ అయిన దేశాలు, సంపన్నమైన దేశాలు. అలాంటి దేశాల్లో ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో అనేక ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఇలాంటి అటాక్లు ప్రీవియస్లో కూడా అనేకం జరిగాయి. 2015 సమయంలో సిరియాలో ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడి ప్రజల్ని కాపాడడానికి ఎవరు ముందుకు రాకపోయేసరికి ఈ జర్మనీ దేశ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ముందుకు వచ్చి సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాల నుంచి దాదాపు 3 లక్షల మందిని మేము మా దేశంలోకి తీసుకుంటాము అని చెప్పింది. అంతేకాదు, వీళ్ళందరికీ సరైన విద్యను అందించి ఉద్యోగాలు ఇస్తాము, ఇళ్లను కూడా కట్టిస్తాము అని చెప్పింది. కానీ ఈ జర్మనీ మంచితనమో వీక్నెస్ తెలియదు, కానీ ఆ దేశం 3 లక్షల మంది అని చెప్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 10 లక్షల కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ దేశంలోకి వచ్చేశారు. ఈ ఏంజెలా మార్కెల్ తన మంచితనాన్ని ప్రపంచమంతా స్ప్రెడ్ చేయాలి అనుకుంది. కానీ ఆ దేశంలోకి ఎంటర్ అయిన ఈ ఇస్లామిక్ ఇమిగ్రెంట్స్ ఆ దేశంతో ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఆమె అంచనా వేయలేకపోయింది. ఈ 10 లక్షల మంది జర్మనీలో చేరిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఎఫెక్ట్ ఆ దేశం పైన కనిపించింది. ముందుగా 2016 సౌత్ జర్మనీలోని వూస్బర్గ్ ప్రాంతంలో ఒక ట్రైన్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఒక రెఫ్యూజీ కత్తి గొడ్డలి పట్టుకుని ట్రైన్లో ఉన్న ప్రజలపైన దాడి చేశాడు. ఆ దాడిలో 4 తీవ్రంగా గాయపడ్డారు. అదే సంవత్సరం డిసెంబర్ 2016 బెర్లిన్లోని క్రిస్మస్ మార్కెట్లో ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ తన ట్రక్కును డైరెక్ట్గా ప్రజల మీదకి ఎక్కించాడు. అప్పుడు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2024 ఆగస్టు సోలింగన్ ప్రాంతంలో ఒక ఫెస్ట్ జరుగుతుంటే సిరియాకు చెందిన 26 సంవత్సరాల ఇమిగ్రెంట్ కత్తితో ప్రజలపైన దాడి చేశాడు. ఈ దాడిలో 3 మరణించారు, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా కేవలం జర్మనీ దేశంలో మాత్రమే కాదు, యూరప్కి చెందిన ఏ దేశాలు మిడిల్ ఈస్ట్లోని ఈ ఇస్లామిక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసుకుందో ఆ అన్ని దేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. 2015 నవంబర్ సమయంలో ప్యారిస్లో ఒక అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో దాదాపు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ దాడికి పాల్పడింది ఇమిగ్రెంట్స్ రూపంలో ఆ దేశానికి వచ్చిన వాళ్ళే అని తెలిసింది. ఈ దాడి జరిగిన కేవలం 4 నెలల్లోనే బెల్జియం దేశ క్యాపిటల్ అయిన బ్రస్సెల్స్ మెట్రో స్టేషన్ పైన దాడి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2016 జూలై సమయంలో ఫ్రాన్స్లోని నీస్ ప్రాంతంలో ఒక ట్రక్ డ్రైవర్ ట్రక్కును ప్రజలపైన ఎక్కించేశాడు. ఆ దాడిలో దాదాపు 86 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి చేసింది మేమే అని ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఒప్పుకుంది. ఇలా యూరప్లో ప్రతి సంవత్సరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యూరప్లోకి ఎంటర్ కాకముందు ఇలాంటివి చాలా తక్కువగా జరిగేవి. కానీ ఎప్పుడైతే యూరప్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారో ఈ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 2014 ముందు యూరప్ ఎంతో శాంతియుతంగా ఉండేది. యూరప్ దేశాల్లో అసలు గొడవే జరిగేది కాదు. అన్ని డెవలప్ అయిన దేశాలు, సంపన్నమైన దేశాలు, ప్రజలకు కావలసిన ఉద్యోగాలు ఉండేవి. అందరూ మంచి లైఫ్ని ఎంజాయ్ చేసేవారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ప్రపంచానికి సహాయం చేద్దామని చెప్పి మిడిల్ ఈస్ట్లోని ఇస్లామిక్ దేశ ప్రజలకు ఆశ్రయం ఇచ్చారో అప్పటి నుంచి వీళ్ళ వినాశనం మొదలైంది. ఇప్పటి వరకు యూరప్లో జరిగిన అనేక దాడుల వెనుక ఐసిస్, అల్ఖైదా లాంటి అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టుగా యూరప్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కన్ఫర్మ్ చేశాయి. అందుకే ఇప్పుడు యూరప్లోని లోకల్ ప్రజలు మెల్లమెల్లగా రియలైజ్ అవుతున్నారు, మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లిం ప్రజల్ని మా దేశంలోకి తీసుకురావడం వల్లే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళు మా కల్చర్ని, మా మతాన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళను తిరిగి వాళ్ళ దేశాల్లోకి పంపించండి అని చెప్పి భారీ ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు.
అందుకే మీరు గమనించండి, గత కొన్ని రోజులుగా చాలా దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు పవర్లోకి వస్తున్నాయి. అంటే ఏ పార్టీలు అయితే తమ దేశంలోని లోకల్ పీపుల్స్కి సపోర్ట్ చేస్తుందో, ఏ పార్టీలు అయితే బయట నుంచి తమ దేశంలోకి వచ్చిన ప్రజలకు అగెన్స్ట్గా మాట్లాడుతుందో అలాంటి పార్టీలు మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా పవర్లోకి వస్తున్నాయి. ప్రపంచం మెల్లమెల్లగా యాంటీ ఇస్లాం వైపు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే టాపిక్ పైన నేను కొన్ని రోజుల కింద ఒక డీటెయిల్ వీడియో చేశాను. దీన్ని ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది చూశారు. ఈ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక ఇప్పుడు జర్మనీలో ఏం జరగబోతుంది అంటే, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, జర్మనీలో ఒక రైట్ వింగ్ పార్టీ ఉంది, అదే ఏఎఫ్డి, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ. ఈ పార్టీకి మెల్లమెల్లగా ప్రజల్లో పాపులారిటీ పెరుగుతుంది. ఈ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా జర్మనీలోని లోకల్ పీపుల్స్కి సపోర్ట్ ఇచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి బయటకు పంపించేయడం. రీసెంట్గా జర్మనీలోని కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో ఈ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ పార్టీ స్టార్ట్ చేసి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా ఇది ఒక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ పార్టీ చాలా క్లియర్గా పబ్లిక్గా చెప్పే విషయం ఏమిటంటే, ఇస్లాం మతం జర్మనీకి మంచిది కాదు, ఈ మతం మా జర్మనీకి చెందిందే కాదు, మా దేశంలో ఈ మతానికి చెందిన ఎటువంటి మసీదులు కానీ కట్టడాలు కానీ ఉండకూడదు అని చెప్తుంది. ఈ పార్టీ ఏంజెలా మార్కెల్ తీసుకున్న నిర్ణయాలకు, ఎస్పెషల్లీ ఇస్లామిక్ దేశాల నుంచి రెఫ్యూజీలను తమ దేశంలోకి తీసుకురావాలి అనే ఐడియాకు కంప్లీట్ విరుద్ధం. డిసెంబర్ 20న జర్మనీలో క్రైస్తవుల పైన ఈ దాడి జరిగిన వెంటనే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయిన ఇలాన్ మాస్క్ కూడా జర్మనీ పని అయిపోయింది. జర్మనీని ఇప్పుడు కేవలం ఆ దేశంలో ఉన్న ఏఎఫ్డి పార్టీ మాత్రమే కాపాడగలదు అని ట్వీట్ చేశాడు. ఇలాన్ మాస్క్ ఒక దేశంలోని పార్టీకి సపోర్ట్ చేశాడు అంటే ఆ పార్టీ ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా మారి ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఎందుకంటే ఇలాన్ మాస్క్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలోనే తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ని భారీ మెజారిటీతో గెలిపించగలిగాడు. అమెరికాలోనే అంత భారీ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి జర్మనీని ఎంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడో ఒకసారి ఆలోచించండి. ఇలాన్ మాస్క్ చేసిన ఈ ఒక్క ట్వీట్ జర్మనీ దేశాన్ని షేక్ చేసింది. ప్రజలంతా ఈ ఏఎఫ్డి పార్టీ వైపు మారినట్టుగా సర్వేలు చెప్తున్నాయి. ఇలాన్ మాస్క్ స్వయంగా జర్మనీ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడు అంటే ఇక రాబోయే జర్మనీ ఎలక్షన్స్లో ఏం జరగబోతుందో మీరు ఈజీగా గెస్ చేయవచ్చు. ఇక ఈ మొత్తం ఇష్యూ నుంచి మనమేం నేర్చుకోవచ్చు, మన దేశం ఏం నేర్చుకోవచ్చు అనే విషయానికి వస్తే, ఈరోజు జర్మనీలో జరిగింది రేపు మన దేశంలో కూడా జరగవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా మారాయో మీ అందరికీ తెలుసు. ఈ బంగ్లాదేశీ రాడికల్స్ ఎటువంటి రీజన్ లేకుండా మన ఇండియాను హేట్ చేస్తున్నారు. ఈవెన్ ప్రజెంట్ బంగ్లాదేశ్ని పరిపాలిస్తున్న ఈ అమెరికా పెంపుడు మనిషి ఇండియాకు అగెన్స్ట్గా రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ బంగ్లాదేశ్లోని కొంతమంది లీడర్స్ అయితే మేము ఇండియా పైన అటాక్ చేసి ఆ దేశాన్ని ఆక్రమిస్తాము అని ఓపెన్గా చెప్తున్నారు. ఇలాంటి ఆల్తూ ఫాల్తుగాలతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మనకు మేజర్ ప్రాబ్లం ప్రజెంట్ మన దేశంలో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీలతో వస్తుంది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ప్రజెంట్ మన దేశంలో దాదాపు 2 కోట్ల కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళు బతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి పని చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు మన దేశంలో ఉండి మన తిండి తిని మనకి అగెన్స్ట్గా మాట్లాడతారు. వాళ్ళ మతాన్ని మన దేశంలోకి స్ప్రెడ్ చేయడానికి హిందువులపైన, హిందూ ఆలయాలపైన దాడులు చేస్తారు. మన దేశంలో జరిగే చాలా క్రైమ్స్ వెనకాల ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలే ఉంటారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, చాలా సర్వేలు చెప్తున్న విషయం. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా మొద్దు నిద్రను మాని వెంటనే అలర్ట్ అయి మన దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న ఈ బంగ్లాదేశీ ప్రజల్ని తిరిగి వాళ్ళ దేశంలోకి పంపే ప్రయత్నాలు చేయాలి. అలాగే బంగ్లాదేశ్కి మనకి దాదాపు 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ బార్డర్లోని అన్ని ఏరియాలో ఫెన్సింగ్ ప్రాపర్గా లేదు. ఏ ఏరియాలో అయితే ఫెన్సింగ్ లేదో అక్కడి నుంచి ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన దేశంలోకి ఎంటర్ అయిపోతున్నారు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక రాడికల్ దేశంగా మారింది, ఆల్మోస్ట్ పాకిస్తాన్ లాగా మారిపోయింది. కాబట్టి దేశ బార్డర్లో మన సెక్యూరిటీని పెంచి వీళ్ళు మన దేశంలోకి రాకుండా చేయాలి. అలాగే మన దేశంలో సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 చట్టాల ద్వారా ప్రజెంట్ మన దేశంలో ఉన్న హిందువులకు, ముస్లింలకు, వివిధ కులాల వారికి ఎటువంటి ఇబ్బంది లేదు.
ఈ చట్టాలు ఆల్రెడీ ఇండియన్స్గా గుర్తించబడిన వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయదు. కానీ దురదృష్టం ఏమిటంటే గవర్నమెంట్ ఈ చట్టాల గురించి మాట్లాడిన వెంటనే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనం కోసం దేశంలో ఉన్న ముస్లింలను, ఇతర మైనారిటీ ప్రజల్ని రెచ్చగొడతారు. ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఈ ప్రపంచం అందరిది, అన్ని మతాల వారిది. మీరు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా సరే ఈ ప్రపంచంలో, ఈ భూమిపైన స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మా కులమే ఉండాలి, మా మతమే ఉండాలి, మేమే ఉండాలి అని ఎవరు ప్రయత్నించినా చివరికి వాళ్ళే అడ్రస్ లేకుండా పోతారు. అలాంటి మనుషులకు దూరంగా ఉండండి. అందరినీ ప్రేమించండి, అన్ని మతాల్ని గౌరవించండి. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? జర్మనీలో క్రిస్టియన్పై జరిగిన దాడి తర్వాత యూరప్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? యూరప్లో ఉన్న ఈ ఇల్లీగల్ ఇస్లామిక్ ఇమిగ్రెంట్స్తో ఇప్పుడు ఏం జరగబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.